శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తల్లి అందించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 24వ పాసురం అత్యద్భుతమైనటువంటి పాసురం. మానవ జన్మ యొక్క విశేషాన్ని తెలియజేసేటటువంటి, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి పాసురం ఈనాటి పాసురం. మనము భగవంతుణ్ణి సేవించాలి అనంటే ఏదో పూజ రూపంలో చేస్తూ ఉంటాం. పూజ కావలసినటువంటి పుష్పాలు, తర్వాత ఆహార పదార్థాలు, పళ్ళు ఇత్యాదివన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిని పడుతూ ఉంటాం. ఆ హారతి యొక్క విశేషం ఏమిటి అంటే మన కృతజ్ఞతని తెలియజేయడం. ఆ పూజ చేసేదే మన యొక్క కృతజ్ఞతని భగవంతుడికి తెలియజేయడం కోసము పూజ చేస్తూ ఉంటాం. అయితే మా కోసము ఇంత చేశావయ్యా, అంత చేశావయ్యా అంటూ ఆయన్ని స్తోత్రం చేసి కీర్తించి, ఆనాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తావు, అట్లాగే గోవులని కాపాడావు, ఆ తర్వాత కాళింది మడుగులోకి దూకి అక్కడ ఉన్నటువంటి జలచరాలకి, మిగతా జీవరాశులన్నిటికీ కూడా దాహార్తిని తీర్చావు కదయ్యా అని స్వామి యొక్క లీలలని తలుచుకుంటూ ఆయనకి నమస్కరించుకుంటూ నీకు మంగళం కలుగుగాక అని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి మంగళాశాసనం చేస్తోంది. మానవ జీవితపు లక్ష్యంని చూపిస్తూ, మంగళాశాసనము అంటే మంగళాన్ని ఆశాసించడము అన్నమాట. అంటే శుభం కలగాలి అని కోరుకోవడం. ఎట్లా అయితే ఒక వృక్షం మంచిగా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, దానికి చక్కగా నీళ్లు పోసి దాని చెట్టుకు యొక్క మూలమైనటువంటి వేరు దగ్గరికి వెళ్ళి, అది ఎక్కడో మనము పైన ఉన్నటువంటి కాండానికో ఆకులకో పోయాం కదా, దాని మూలమైనటువంటి వేరు దగ్గరికి వెళ్ళి అక్కడ నీరు పోస్తూ ఉంటాం. అట్లాగే ఈ జగత్ అనేటటువంటి వృక్షము సరిగ్గా ఉండాలి అంటే జగత్తుకి మూలమైనటువంటి జగన్నాథుణ్ణి, ఆ పరమాత్మని మనము జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆయన విషయంలో మనము శుభాన్ని, శ్రేయస్కరాన్ని ఆలోచించగలగటం. అదే మంగళాశాసనము. అదే చేస్తోంది మన ఆండాళ్ తల్లి. ఆయన బాగుంటే ఈ లోకమంతా కూడా బాగుంటుంది. వీళ్ళు చేసేటటువంటి వ్రతము లోకక్షేమం కోసము, లోక కళ్యాణం కోసము కాబట్టి లోకం క్షేమంగా ఉండాలి అంటే దానికి మూలమైనటువంటి నీవు క్షేమంగా ఉండాలి స్వామి అని మంగళాశాసనం చేస్తున్నారు. మన ఆండాళ్ తల్లి మంగళాశాసనం చేస్తోంది. మానవ జీవితపు లక్ష్యంని చూపిస్తూ ఉంది. అయితే ఈ ప్రేమ ఎవరి మీద కలగాలి అనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడి మీద కలిగేటటువంటి ప్రేమ నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. లోకంలో మనం అందరి పట్ల కూడా మన యొక్క ప్రేమని వ్యక్తీకరిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రేమని కలిగి ఉంటాం. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ ఎవరి మీద కలిగి ఉండాలి అనంటే, అంతటా అన్నిటా సర్వవ్యాపకమైనటువంటి, నీ లోపల వెలుపల కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ నారాయణుని మీద కలగాలి. అదే చెప్తోంది మన ఆండాళ్ తల్లి. అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. సర్వం వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ నారాయణుని మీద కలిగినటువంటి ప్రేమని మనం వ్యక్తం చేసుకుంటూ, మనకి చేసినటువంటి ఇంత మేలుకి కృతజ్ఞతగా ఈ పాసురంలో పోత్తి పోత్తి అంటూ మంగళాశాసనం చేస్తోంది మన ఆండాళ్ తల్లి. మరి ఆలస్యం చేయకుండా పాసుర విశేషాలను తెలుసుకుందాం. ఎన్ని విధాలుగా భగవంతుడు మనకి ఉపకరించాడో, మన కోసమై ఆవిర్భవించాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నీడాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 24వ పాసురం. அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போத்தி சென்றெங்குத்தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதயித்தாய் புகழ் போத்தி கன்றுக்குணிலாய் எழிந்தாய் கடல் போத்தி குன்றுக்குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரிம்பா బాయ్. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. మా కోసమై అవతరించినటువంటి అవతారమైనటువంటి వామనమూర్తి అవతారము, కృష్ణ రామ అవతారాల కంటే ముందే అవతరించినటువంటిది వామనమూర్తి.
ఆ వామనమూర్తిని స్మరిస్తూ మొట్టమొదటిగా మనం ప్రాతకాలంనే లేచిన వెంటనే ముందుగానే వామనమూర్తిని స్తుతించాలట. ఎందుకు? ఆయన చేసినది ఏమిటి? బలి చక్రవర్తిని, బలి యొక్క అహంకారాన్ని అణిచాడు పరమాత్మ. 3 అడుగుల దానాన్ని అడిగి తీసుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా మీద అని చూపించినటువంటి ఆ బలి యొక్క అహంకారాన్ని అణిచి పాతాళానికి నొక్కేసినటువంటి వాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి తత్ కురుష్వమదర్పణం అని చెప్పినట్లుగా నువ్వు చేసేది మొత్తము కూడా కృష్ణార్పణంగా చెయ్యి. ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏ పని చేసినప్పటికీ కూడా, పూజ పునస్కారాలు ఇత్యాది ఏది చేసినా కూడా నా అర్పణం చెయ్యి అని అన్నాడు. అన్నిటినీ కూడా అర్పణం చెయ్యాలట. అంటే నేను అనేటటువంటి దాన్ని కూడా భగవద్ అర్పణం చెయ్యాలట. అదే నేర్పించింది మనకి ఈ వామనమూర్తి అవతారంలో భగవంతుడు. ఏమిటి? 3వ అడుగు ఎక్కడ పెట్టను అంటే నా మీద పెట్టమన్నాడు. ఆ నా మీద పెట్టి తన అహంకారాన్ని ఎట్లా అయితే తొలగించావో అట్లా మాలో ఉన్నటువంటి అహంకారము తొలగించేటటువంటి వస్తు యొక్క పాదానికి పోతి అంటూ మొట్టమొదటి మంగళం పాడుతోంది మన ఆండాళ్ తల్లి. అన్రు ఇవుళగం అళందాయ్. అన్రు ఆనాడు లోకాలని దాటి కొలిచినటువంటి ఆ పాదానికి అళందాయ్ అడిపోతి. నీ పాదానికి మంగళాశాసనం స్వామి. సెన్రెంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి. ఇంకా 2వది రామావతారంలో దక్షిణ దిక్కునకి వెళ్ళి లంకా నగరంలో ఉన్నటువంటి రావణ సంహారం చేసినటువంటి రామచంద్రుడు. ఆ రామచంద్రుడు యొక్క బలం ఎట్లాంటిది? శత్రువులని అణిచివేసేటటువంటి బలం ఆయనది. మనం కూడా పోల్చుకున్నట్లయితే ప్రతి ఒక్క జీవుడు కూడా ఆఖరికి ఎక్కడికి చేరుకుంటాడండి? దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ శ్మశానానికి చేరుకుంటాడు. ఆ మాట అంటేనే మనకి భయంగా ఉంటుంది. కానీ ఈ జీవుడు నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది ఎవరిని ఆశ్రయించాలి, ఎలా మనం ఆరాధించాలి అనేటటువంటి తెలుసుకోవాలి. భగవంతుడు అక్కడికి చేరుకుంటాడట. దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకానగరానికి చేరి అక్కడ ఉన్నటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుడు ఎట్లాంటి వాడు? 10 తలలు కలిగినటువంటి వాడు. 10 తలలు అహంకార మమకారాలు అనేటటువంటి వాటితో పాటు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని కలిగినటువంటి వాడు. అరిషడ్వర్గాలు, అహంకార మమకారము, అహంకారం పెచ్చు మీరినటువంటి ఆ రావణాసురుని యొక్క తల శిరస్సుని తుంచి పారేసినటువంటి అటువంటి బలపరాక్రమం కలిగినటువంటి వాడు భగవంతుడు. ఈ శరీరం ఉండగానే దాన్ని చక్కబెట్టుకొని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు చూసారా? అది మనం చేయవలసిన పనిగా మన ఆండాళ్ తల్లి అంత కృప చేశావు స్వామి. ఒక రామావతారంలో రావణ సంహారం చేసినటువంటి నీ బలానికి పోతి, శత్రువులని ధ్వంసం చేసేటటువంటి నీ బలపరాక్రమానికి పోతి అని 2వ మంగళాశాసనం చేస్తోందనమాట. పొన్రచ్చెగడం ఉదయితాయ్ పుహళ్ పోతి. కృష్ణావతారంలోకి వచ్చింది. ఇంకా మొట్టమొదట వామనమూర్తిని స్మరించింది, ఆ తర్వాత రామచంద్రుణ్ణి స్మరించింది, తర్వాత కృష్ణస్వామిని స్మరిస్తూ పొన్రచ్చెగడం ఉదయితాయ్ పుహళ్ పోతి. శకటాసుర భంజనం చేసినటువంటి ఓ స్వామి, నీ యొక్క పాదానికి కీర్తి అంటోంది. నీ కీర్తికి కీర్తి. చిన్నప్పుడే ఎంత దివ్యమైనటువంటి లీలలు చేశావో అట్లాంటి నీ కీర్తికి మంగళం అంటూ మన ఆండాళ్ తల్లి చెబుతోందనమాట. ఏమిటి శకటం అంటే? ఈ శరీరమే శకటం. ఈ శకటము పాపము పుణ్యము అనేటటువంటి చక్రాల ద్వారా నడుస్తూ ఉంటుంది. ఆ సంధి బంధనాలన్నీ కూడా పాపము పుణ్యము లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుడు శకటాసుర భంజనం చేసినటువంటి ఓ పరమాత్మ నీకు మంగళము కలుగుగాక అని 3వ మంగళాశాసనం చేస్తోంది. తర్వాత కన్రుక్కుణిలాయలిందాయ్ కళల్ పోతి. ఇంకొకటి దూడ రూపంలో, వెలగ చెట్టు రూపంలో వచ్చినటువంటి 2 రాక్షసుల్ని కన్ను కుణిలా, కన్ను అంటే దూడ రూపంలో, రాయిని కనుక విసురుతారే చెట్టు మీదకి, అలా ఈ దూడ రూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి విసిరి సంహరించినటువంటి నీ పాదానికి పోతి అంటోంది. ఏమిటి? ఈ వెలగ చెట్టు, ఆ తర్వాత వెలగపండు, తర్వాత దూడ. దూడ అంటే వాసన, తర్వాత రుచి.
రుచి వాసన అనేటటువంటివి రెండు వాసనా బీజములు అని అంటారు. మనం చేసేటటువంటి పాపపుణ్యాలన్నీ కూడా ఈ వాసనా బీజముల రూపంలో మనస్సులో దాగి ఉండి మనకి ఇంకొక జన్మని ఇంకొక కర్మ చేయడానికి ప్రోద్బలం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ దూడ రూపంలో తర్వాత వెలగ చెట్టు రూపంలో ఉన్నటువంటి రెండు రాక్షసుల్ని సంహరించడం అంటే రుచి వాసనల్ని నశింపజేసేటటువంటి వాడు. కన్రుక్కుడయ్యా ఎడుతాయ్ గుణం పోతి. ఇంకొక దివ్యమైనటువంటి లీల ఏమిటి? స్వామి గోవర్ధనగిరిని ఎత్తాడు భగవంతుడు. ఆనాడు ఆ గోకులంలో ఉన్నటువంటి గోపాలురందరినీ కూడా రక్షించేటటువంటి వాత్సల్యాన్ని ప్రసాదించాడు, వాత్సల్యాన్ని చూపించాడు వారందరి మీదకి. అలాగే మా మీద కూడా వాత్సల్యాన్ని కురిపించడానికి ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వర్షానికి ప్రతీకగా వాళ్ళందరినీ కూడా రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తావు స్వామి. అటువంటి నీ వాత్సల్యానికి పోతి అంటూ మంగళాశాసనం చేస్తోంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఆయనని ఎవరైనా సరే స్వామి నీవే దిక్కు అంటే వాళ్ళని చేర్చుకోకుండా ఉండడు. అంతటి ప్రేమ భగవంతుడికి మన మీద. కాబట్టి అటువంటి నీ వాత్సల్యానికి పోతి అంటూ మంగళాశాసనం చేస్తున్నారు. మనలందరినీ కూడా ఆ పరమమైనటువంటి వైకుంఠధామాన్ని చేర్చుకోవడం కోసమే భగవంతుడు ఇన్ని అవతారాలు ఎత్తాడు. మనలో ఆ స్వచ్ఛతని శుభ్రతని కలిగజేయడం కోసం, మన మనసుని స్వచ్ఛంగా తయారు చేయడం కోసమే ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలా వైభవాన్ని చూపిస్తాడు అని ఆయన యొక్క వాత్సల్యానికి పోతి అంటూ మరొక మంగళాశాసనం చేస్తోంది మన ఆండాళ్ తల్లి. వెన్రు కొడుక్కుం నిన్ కయిల్ వేల్పోతి. అయితే కృష్ణావతారాన్నే మళ్ళీ స్మరిస్తూ వారి చేతిలో వేలాయుధము అనేటటువంటిది ఉంటుంది. అది వాడిగా ఉంటుందిట. ఆ వేలాయుధానికి పోతి అంటోంది. ఇది ఏమిటి అంటే రాక్షసులని శత్రువులని నశింపజేసేటటువంటి దివ్య ఆయుధం. ఏమిటి రాక్షసులు అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాలే శత్రువులైనటువంటివి. ఇవి శత్రువులు అని మనకి తెలియదు. మనకి శత్రువులుగా తయారైనటువంటి వాటిని ఆయన నామంతోటే, ఆయన చేతిలో ఉన్నటువంటి దివ్యాయుధంతో తొలగించేటటువంటి వాడు. అటువంటి నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి నిన్ కయిల్ వేల్పోతి, వేలాయుధానికి పోతి అని మరొక మంగళాశాసనం చేస్తోంది. ఇలా మేము ఎన్రెన్రున్ సేవగమే, నీ యొక్క దివ్య లీలా వైభవాన్ని, నీ యొక్క ఘన చరిత్రని, వీర చరిత్రని మేము స్తోత్రం చేస్తూ ఏ తిప్పరై హొల్వాన్, నిన్ను స్తోత్రం చేసి పరని పొందడం కోసము యాం వందు ఇండ్రు యాం వందు ఇరంగు, మేము వచ్చాము స్వామి అంటూ ప్రార్థన చేస్తూ స్వామిపై ఉన్నటువంటి ప్రేమను, మానవ జీవితానికి పరమార్థమైనటువంటి లక్ష్యమైనటువంటి ఈ మంగళాశాసనాన్ని మన ఆండాళ్ తల్లి మనకి నేర్పిస్తోంది. భగవంతుడు మనకై చేసినటువంటి దివ్య లీలలని వాటన్నిటినీ స్మరించుకుంటూ, అయ్యా ఇంత కష్టపడ్డావా మా కోసము, ఇంత లీలను చూపించావా మా కోసము, మాకు అజ్ఞానంలో ఉన్నటువంటి మమ్మల్ని ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపుకి పయనింపజేసే విధంగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నావా స్వామి. అటువంటి నీ యొక్క దివ్యత్వానికి మంగళము కలుగుగాక, జయము కలుగుగాక అంటూ ప్రార్థన చేస్తూ పోతి పోతి అని మన ఆండాళ్ తల్లి మంగళాశాసనం చేస్తోంది. జై శ్రీమన్నారాయణ.